కారంచేడు గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి శివాలయంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని పరిసరాలను చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి మనవళ్లు రుద్రరాం, భైరవరాం పాల్గొని ఆలయ ప్రాంగణాన్ని పురంధేశ్వరితో పాటు శుభ్రం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. నేటి నుంచి ఆలయాల పరిశుభ్రత కార్యక్రమాలను బీజేపీ చేపట్టిందని, దీనిలో భాగంగా కారంచేడు శివాలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, నాతో పాటు నా మనవళ్లు మనవరాలు, బీజేపీ శ్రేణులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నేటి నుంచి ఆలయాల పరిశుభ్రత కార్యక్రమాలను బీజేపీ చేపట్టిందని, దీనిలో భాగంగా కారంచేడు శివాలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, నాతో పాటు నా మనవళ్లు మనవరాలు, బీజేపీ శ్రేణులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఈ సందర్భంలో రేపు 22వ తారీఖున బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది అయోధ్యలో. ఇది నిజంగా మనందరికీ చిరకాల వాంఛ కూడా. దశాబ్దాల కాలంగా ఇది కొంచెం ఇరకాటంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణావకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాను. ఇవాళ మోడీ గారు కోర్టు ద్వారా దాన్ని పరిష్కారం కలిగిస్తూ రేపు 22వ తారీఖున శ్రీరాముని ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ సందర్భంలో ఇవాళ నుండి రాబోయే 22వ తారీఖు వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ రాముడికి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మనం పూజ చేస్తామో అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ పరిశుభ్రతని చేపట్టాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ నేను కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ స్వచ్ఛతా అభియాన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సంతోషం ఏమిటంటే మా మనవలు మనవరాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా భగవంతుడు అనుగ్రహంగా భావిస్తూ అందరూ కూడా మరి ఒక్కసారి సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు.